నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎనిమిది మంది గంజాయి విక్రేతల అరెస్ట్, డీఎస్పీ రమేష్ వెల్లడి. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ బాధితులకు న్యాయం చేయాలి, రైతు సంఘం నేతలు. పట్టణంలో ఘనంగా ఎమ్మెల్యే మరియు హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. గంజాయి విక్రయిస్తున్న 8 మంది నిందితులను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్ నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. వారి వద్ద నుండి 40,000 విలువ చేసే 2 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కలకత్తాకు చెందిన మహమ్మద్ షఫీ సర్దార్ అనే వ్యక్తి అక్కడి నుండి గంజాయి తీసుకొచ్చి తెనాలికి చెందిన కొంతమంది యువకుల ద్వారా విక్రయించే క్రమంలో నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు చెప్పారు. సమావేశంలో 3 టౌన్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేస్తున్నాడు. మరి గంజా విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. మరి అది కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యాన్ని హానికరం, అలాగే ఫ్యామిలీ సెటప్ కూడా దానికి డిస్టర్బ్ అవుతుంది. అలాగే క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసెస్ పెడితే జైల్లో ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళ కెరియర్ కూడా, వాళ్ళ స్టూడెంట్స్ కూడా కొంతమంది కన్జ్యూమ్ చేసే పరిస్థితులు సమాజంలో ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ యొక్క కెరియర్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గతంలో కూడా మా ఎస్పీ గారు డ్యూటీ సార్, అలాగే ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే గౌరవ డీజీపీ గారు హరీష్ గుప్తా సార్ ఆధ్వర్యంలో గత ఎలక్షన్స్ ముందు కూడా మేము నా సబ్ డివిజన్ పరిధిలో సుమారు 6 కేసులు పెట్టి 29 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం కూడా ప్రెస్ ద్వారా మీ అందరికీ కూడా ప్రెస్ మీట్ పెట్టడం తెలిసిన విషయమే. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మరి స్థానిక మనోహర్ సార్ కూడా మొన్న మేము మర్యాదపూర్వకంగా తెలిసినప్పుడు ఈ గంజా అనేటువంటిది తెనాలి కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ ఉండకూడదు, మీరు పోలీసు కూడా ఇప్పటివరకు బాగా చేశారు, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజా అనే ఒక ముమ్మరిని మొత్తం కూడా నా కాన్స్టిట్యున్సీలో ఉండడానికి వీల్లేదని కూడా అందరినీ కూడా కేసెస్ పెట్టమని, దాని యొక్క డేటా కూడా, దాని యొక్క అరెస్టులు కూడా పెంచమని చెప్పడం జరిగింది. తెనాలి 1 టౌన్ కానీ 2 టౌన్ 3 టౌన్, అలాగే రూరల్ ఏరియా, అలాగే కొల్లిపురం విలేజ్, అలాగే పొన్నూరు టౌన్ రూరల్, అలాగే చేబ్రోలు పొన్నూరు రూరల్ ఏరియాలో అన్నింటిలో కూడా టీమ్స్ ఫామ్ చేశాము. రేపు 12వ తారీఖున గౌరవ సీఎం గారి స్వేరింగ్ సెరమనీకి సంబంధించి చాలామంది కూడా బందోబస్తు పెడుతున్నాము. రాగానే కూడా దానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా గంజా ఒరిస్సా నుంచి తెచ్చేవాళ్ళని, అలాగే ఇక్కడ వాళ్ళ ద్వారా అమ్మే వ్యక్తుల్ని, అలాగే ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో కన్జ్యూమ్ చేసే వ్యక్తులకి ఫస్ట్ కొంత కౌన్సిలింగ్ ఇస్తాం మేము. వాళ్ళ తల్లిదండ్రులకు మా అప్పీల్ అంటే తల్లిదండ్రులకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో, వాళ్ళ యొక్క ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారు అనే ఇది కూడా వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే కాలేజెస్లో కూడా మరి ప్రిన్సిపల్ కానివ్వండి, తర్వాత అథారిటీస్ కూడా కానివ్వండి, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ఏ విధంగా వాళ్ళు బయటికి వెళ్తే ఏ విధంగా ఉంటున్నారనేది కూడా చేయాలి. సమాజంలో ఈ యొక్క గంజాన్ని నిర్మూలించే ప్రక్రియలో అందరూ భాగస్వాములు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ 8 మందిని కూడా నిన్న 4:30కి ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు. వాళ్ళని ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నాము. మిగతా 7 కూడా వాళ్ళంతా కూడా మన తెనాలికి సంబంధించిన వ్యక్తులే. ఈ డొంక రోడ్డు, తర్వాత చెంచుపేట, తర్వాత కరెంట్ ఆఫీసు వెనుక, ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో సంబంధించిన వీళ్ళ వ్యక్తులు. వీళ్ళ దగ్గర కూడా టోటల్ 2 కేజెస్ ఈచ్ 200 గ్రామ్స్ గంజాని సీజ్ చేసి వీళ్ళని రిమాండ్కి
వాళ్ళకి ఈరోజు పంపిస్తున్నాం. తర్వాత పోలీసు వారు కూడా గట్టిగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా గాంజాని పర్చేజ్ చేసి ఇతర ప్రాంతాలు ఇక్కడ వస్తే మట్టికి రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాం. పీడీ యాక్ట్ కింద వాళ్ళని బుక్ చేస్తాం. అవసరమైతే నగర బహిష్కరణ కూడా ఎక్స్పెరిమెంట్ కూడా మేము ప్రభుత్వం పంపిస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని బాధిత పసుపు రైతులకు నెల రోజుల్లో నష్టపరిహారం ఇప్పించాలని రైతు సంఘం నాయకులు సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ అధ్యక్షతన రైతు నాయకులు, రైతులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. క్వింటా పసుపు 12,500 లేదా తాము నిల్వ చేసుకున్న పసుపును ఇప్పించాలని కోరారు. కుట్రపూరితంగా వ్యవహరించిన యజమానిపై ఆర్ఆర్ ప్రకారం ఆయన ఆస్తులను అందించి నెల రోజుల వ్యవధిలో డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ బదులు ఫ్లాట్ ఇన్సూరెన్స్ చేయడంతో రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. అద్దె, వడ్డీలు, ఇన్సూరెన్స్లు ముక్కుపిండి వసూలు చేసిన యజమాని నిర్లక్ష్య వైఖరి వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో పసుపు పండించాలన్నా నిల్వ ఉంచాలన్నా భయపడే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ స్వయంగా పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ దగ్ధమై 5 నెలలు దాటింది. అయినా కానీ ఇంతవరకు రైతులకి ₹1 కూడా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కానీ రాలేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉంది. నెలల తరబడి దీక్షలు చేసినా కానీ ప్రభుత్వం స్పందించే పరిస్థితి లేదు. ఇవాళ సబ్ కలెక్టర్ గారు స్పందించి అన్ని రైతు సంఘాలతో కూడా జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం పెట్టారు. దీంట్లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు. మేము అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని మేము ఏదైతే దాచుకున్నామో ఆ దాచుకున్న పసుపుని మాకు తిరిగి ఇవ్వటం, లేదా ప్రభుత్వం మేము అంగీకరించినట్లు క్వింటాకి ₹12,500 ఇవ్వటం, రైతుల్ని నట్టేట ఉంచిన కోల్డ్ స్టోరేజ్ యజమాని మీద క్రిమినల్, సివిల్ చర్యలు చేసుకోవాలి. అట్లాగే ఆర్ఆర్ యాక్ట్ పెట్టి ఆ యొక్క యజమాని నుంచి రికవరీ చేసి రైతులకు ఇప్పించాలని మేము సబ్ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి విన్నవించాం. శుభం కోల్డ్ స్టోరేజీలో పసుపు దగ్ధమైన నష్టపోయిన పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించమని వివిధ దశల్లో జరిగిన ఆందోళన ఫలితంగా మన సబ్ కలెక్టర్ గారు కృషి ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు చెప్పాం. అదే సందర్భంలో ఈ సంఘటన మీద పూర్తి విచారణ జరిపి తత్సారం చేయకోకుండా వెంటనే పసుపు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు, రైతులందరం కూడా ఏకోన్ముఖంగా సబ్ కలెక్టర్ గారికి 3 అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చాం. ఒక అంశం ఏంటంటే ఈరోజు పసుపు రైతులు ఆదుకోవాలంటే ఒక్క క్వింటాకి ₹12,500 నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించి రైతులు ఆదుకోవాలని. రెండో అంశం ఏంటంటే కోల్డ్ స్టోరీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. వాళ్ళ కుట్రపూరితంగానే ఈ కోల్డ్ స్టోరేజ్ దగ్ధమై పసుపు రైతులు నష్టపోయారని విచారణ తేలుతూ ఉంది. కాబట్టి రైతులకి న్యాయం జరగాలంటే, గరిష్ట లాభం జరగాలంటే మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం యొక్క ఆస్తులను రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం జప్తు చేసి ఆ డబ్బుల నుంచి పసుపు రైతులను ఆదుకోవాలని. మూడో అంశం ఏంటంటే ఇప్పటికే 6 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో రేపమాపో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నష్టపరిహారం ఇచ్చడానికి 1 నెల రోజులు టైంలో అది పూర్తి చేసి పసుపు రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. సమావేశంలో కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య, పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి, చాలగడ్డ వెంకటేశ్వరరావు, గద్దె శ్రీహరి, లంకిరెడ్డి నాగసుజాత, కొల్లి రంగారెడ్డి, పేణి రవి కిషోర్, లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి, కె రామస్వామి, చందు సత్యనారాయణ, గొల్లపల్లి సుబ్బారావు, బొల్లిమంత రామారావు తదితరులు పాల్గొన్నారు. ఏ రేట్ అయితే డిఫరెన్స్ ఉందో ఆ 12,500కి ఇన్సూరెన్స్ బాగా ₹8,000 సుమారు ప్రభుత్వం నుంచి కానీ ఇన్సూరెన్స్ మామూలుగా యజమాని నుంచి కానీ వసూలు చేసి రైతాంగానికి ఇవ్వాల్సిందని అనేక సార్లు విజ్ఞప్తులు చేస్తున్నాం. కానీ ఇంతవరకు ఇప్పటికి కూడా ఈ విషయం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళలేదు. ఈ విషయంలో
అంతకుముందు అన్ని విషయాల్లో విచారణ జరిపిన కలెక్టర్ గారు ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిపోవటం ఇప్పటి వరకైనా శోచనీయం. ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే ఆయన నేను పై అధికారులకు తెలియజేస్తాను. రైతాంగానికి రైతులు ఒకే పేమెంట్లో ఇన్సూరెన్సు ప్రభుత్వం నుంచి వచ్చే అమౌంట్ 12,500 రూపాయలు రైతులకు ఒకే పేమెంట్లో ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అట్లాగే కోల్డ్ స్టోరేజ్ యజమాని సకాలంలో ఇన్సూరెన్సు సరిగ్గా చేసి ఉంటే ఈ రోజున ఇబ్బంది ఉండేది కాదు. రైతుల దగ్గర నుంచి బస్తాకు 2 రూపాయలు చొప్పున దాదాపు ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయలు వసూలు చేసి కేవలం 5 లక్షల రూపాయలు చెల్లించడం వలన రైతాంగానికి ఇన్సూరెన్స్ రూపంలో చాలా తక్కువ మొత్తం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు పసుపు రేటు పెరిగిన దృష్ట్యా 12,500 రూపాయలు ప్రభుత్వమే మొత్తం రైతుకు 12,500 రూపాయలు చెల్లించుకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సిందిగా రైతు సంఘాల తరఫున రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. 6 నెలల క్రితం దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురవటం, ఆ కోల్డ్ స్టోరేజీలో దాదాపు 500 నుంచి 600 మంది రైతులు పసుపు నిల్వ పెట్టుకోవటం, ఆ రోజు పంట పండినప్పుడు పసుపు ధరలు తక్కువగా ఉండటం వలన మంచి మార్కెట్ ధరలు వచ్చినప్పుడు అమ్ముకుందామని చెప్పేసి రైతులు ఎంతో ఆశతోటి 6 కాలం కష్టపడి పండించినటువంటి పంటను మొత్తాన్ని కూడా కోల్డ్ స్టోరేజీలో దాచుకుంటే ఆ కోల్డ్ స్టోరేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వలన కానీ వాళ్ళ అత్యాస వలన కానీ ఈ అగ్ని ప్రమాదం జరగటం చాలా దుర్మార్గం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రైతులు తీవ్రమైన ఆవేదనతోటి అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ సబ్ కలెక్టర్ గారు 2 మీటింగులు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కొంత పురోగతి కనిపించినట్టుగా అనిపిస్తుంది కానీ ముందుకు పోవట్లేదు. వాస్తవంగా కూడా ఈ 2 నెలల నుంచి ఎన్నికల కోడ్ ఉండటం వలన కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఎమ్మటే పిలిచి సబ్ కలెక్టర్ గారు రైతులతోటి మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే మరియు ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు పట్టణ టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను టీడీపీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు కట్ చేసి నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ రంగంలోనూ సినీ రంగంలోనూ బాలకృష్ణకు మరెవరూ సాటి రారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి జన్మదిన వేడుకలను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి తారక రామారావు గారి తనయుడు బాలకృష్ణ గారి 64వ పుట్టినరోజు వేడుకలు తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి సమక్షంలో ఘనంగా అందరి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి బాలయ్య బాబు నిండు నూరేళ్ళు ఇటువంటి పండగలు చేసుకోవాలని చెప్పని అందరూ మనస్ఫూర్తిగా బాలయ్య బాబుని ఆశీర్వదిస్తూ, రెండోది మహానుభావుడు ఇతనికి బాలయ్య బాబుకి తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు, వియంకుడు ముఖ్యమంత్రి, అల్లుళ్ళు మంత్రులు. కాబోయే రోజుల్లో ఇటువంటి ఎంత అదృష్టవంతుడు అంటే బాలయ్య బాబు నిజంగా క్యాన్సర్ హాస్పిటల్, బసరాం తారకం క్యాన్సర్ హాస్పిటల్ అవన్నీ మెయింటైన్ చేస్తూ ఎంతోమంది ప్రజలకి సేవ చేస్తూ ఉన్నారు. నందమూరి బాలకృష్ణ గారి 64వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు ఎన్నికై రాజకీయంగా ఎంతో నిరాడంబరంగా ఉంటూ మరి తండ్రి ముఖ్యమంత్రి అయినా, అలాగే తన బావగారైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఏ రోజున రాజకీయాల్లో అవినీతికి పాల్పడకుండా స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి బాలకృష్ణ గారు మరి అన్న నందమూరి తారక రామారావు గారు వారి కుటుంబ సభ్యులకు నేర్పినటువంటి క్రమశిక్షణ మనం చూసినట్లయితే ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉంటేనే వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా కూడా రాజకీయ దురాఘాతాలకు పాల్పడుతూ ఉంటారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఏ రోజున అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఒక క్రమశిక్షణాయుతమైన శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు.
అటువంటి వ్యక్తి నిండు నూరేళ్లు తన జీవితాన్ని ఇంకా ప్రజాసేవకు అంకితం చేసి అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.